కాణిపాక ఆలయం తర్వాత అంతటి ప్రాశస్త్యం కల విఘ్నేశ్వర స్వామి ఆలయం అయినవెల్లి స్వామి ఆలయం. ఇక్కడ స్వామిని నారికేళ వినాయకుడు అని అంటారు. ఇక్కడ స్వామి స్వయంభూవుగా వెలిశారు. మనసులో మనం కోరికను కోరుకుని భక్తితో కొబ్బరికాయ కొడితే చాలు మన కోరిక తీరుస్తారని స్వామి ప్రఖ్యాతి పొందారు. రాజమహేంద్రవరానికి 60 కిలోమీటర్లు, అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో వెలసిన స్వామి ఏకదంతుడు సిద్ధి వినాయకునిగా ప్రఖ్యాతి పొందారు. ఆలయ స్థల పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం ప్రారంభానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని అంటారు. స్వయంభువ వినాయక క్షేత్రాలలో మొదటిదిగా పేరు పొందిన ఈ క్షేత్రం కృతయుగానికి చెందిందని విశ్వాసం. 14వ శతాబ్దంలో శంకరభట్టు వ్రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో అయినవిల్లిలో స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరుగుతుండగా వినాయకుడు ప్రత్యక్షమై అక్కడ వారిని అనుగ్రహించాడట. అప్పుడు అక్కడ స్వామిని హేళన చేసిన ముగ్గురిని ఆయన శపించాడని, తర్వాత కాలాన ఆ ముగ్గురే మూగ, చెవిటి, గ్రుడ్డివారిగా జన్మించి కాణిపాకం వినాయకుని ఆవిర్భావాన్ని కనుక్కున్నట్లుగా తెలుస్తోంది. ఈ కథనం ఆధారంగా అయినవెల్లి కాణిపాకం కంటే పురాతన క్షేత్రంగా పేరు పొందింది. అయినవెల్లిలో మరొక విశేషం, ప్రతి సంవత్సరం మార్చి నెలలో 1,00,000 పెన్నులతో స్వామికి విశేష పూజలు జరుగుతాయి. మొదట సప్త నదీ జలాలతో అభిషేకించిన పిదప 1,00,000 పెన్నులతో గణనాథునికి పూజ చేసి ఆ పెన్నులను పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పంచిపెడతారు. విశేషం ఏమంటే ఈ పెన్నులు తీసుకోవడానికి దేశం నలుమూలల నుండి విద్యార్థులు తరలివస్తారు. అయినవెల్లిలో స్వామి దక్షిణాభిముఖంగా కొలువై ఉంటారు. ఓం గం గణపతయే నమః.